ఓం సాయిరామ్. సాయిబాబా అందరి దేవుళ్ళు సమానం అని చెప్పడానికి ఒక నిదర్శనం. బివి రమణయ్య గారు ఒకప్పుడు వ్యాపారం మరొకరికి ఇచ్చేయాలి అనుకున్నాడు. నాటి రాత్రి సాయి స్వప్నంలో కనిపించి, అలా చేయవద్దు, అలా చేస్తే నువ్వేం తింటావు అన్నారు. ఇంతలో ఒక స్త్రీ వారి మాటలు వినిపించకుండా నన్ను ఆయన్ని దూరంగా తీసుకెళ్ళింది. బాబా మాట వినకుండా వ్యాపారం మరొకరికి ఇచ్చినందుకు ఆయనకి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. భరద్వాజ్ గారి దగ్గరికి వెళితే సాయి లీలామృతం, గురుచరిత్ర పారాయణం చేయమన్నారు. పారాయణం ప్రారంభించే కొద్ది రోజుల్లోనే ఆయన భార్యకు బాబా కళ్ళు కనిపించి, మీ వారు షిరిడీ పోవాలనుకుంటున్నాడు, పోతాడా అని, వెనుకటి వ్యాపారమే చేయమను అన్నారు. మొదట అందుకు వాళ్ళ ఆఫీసరు అంగీకరించలా, కానీ మర్నాడే అతను మనసు మార్చుకొని అనుమతి ఇచ్చాడు. వెంటనే వారు 1987లో షిరిడీ బయలుదేరి వెళ్ళారు. తుఫాను వల్ల రైళ్లన్నీ రద్దయ్యాయి. ఆ రాత్రి కల్లో సాయి, తిరుపతి షిరిడీ వేరు కాదు, అక్కడ ఇక్కడ నేనే ఉన్నాను అన్నారు. తర్వాత